జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మహావికాస్ అగాధి మహారాష్ట్రకు సంబంధించి సో వాట్స్ హ్యాపెనింగ్ దేర్ అసలు యాక్చువల్లీ అక్కడున్న ఈక్వేషన్స్ ఏంటి, జరుగుతున్నది ఏంటి, ప్రకాష్ అంబేద్కర్ పాత్ర ఏంటి? అసలు ఒక రకంగా చెప్పాలంటే మహారాష్ట్రలో నిజానికి మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినట్టున్నాం. మహారాష్ట్రలో 4 ఫేజెస్లోనో 5 ఫేజెస్లో ఎలక్షన్స్ పెట్టారు. అది నెక్సలైట్ ప్రాబ్లం కూడా ఉంది అక్కడ సాయి గారు. ఎస్పెషల్లీ విదర్భ గడ్రిచోలి వైపు మొన్న ఎన్కౌంటర్ జరిగి 6 మంది నెక్సలైట్ చనిపోయారు. ఓకే, అది కాకుండా పోలీస్ ఫోర్సెస్ని మూవ్ చేయడానికి కూడా అది, ఎందుకంటే ముంబై లాంటి సిటీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ సపరేట్ స్టేట్. ఓకే, అక్కడ ఉన్న పాపులేషన్ మీరు చూస్తే ఇట్ కెనాట్ బిట్ మన ఇదివరకు అంత లేకుండే కదా సార్. ఇప్పుడు ఉండే, కానీ ద మూవ్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ 4 ఉండే అనుకుంటా, లాస్ట్ 4-5 ఉండే ఫేసెస్ ఉండే, కావాల్సి వస్తుంది ఎందుకంటే ఫోర్సెస్ని మూవ్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఈ దర్ ఇస్ అ పొటెన్షియల్ ఆఫ్ ప్రాబ్లమ్ అని చూస్తే, ఎందుకంటే అక్కడ ఈ ఎస్పెషలీ ఉద్ధవ్ థాకరే అండ్ షిండే వీళ్ళ నడుమిట్ల పెద్ద గొడవ మనకు అందరికి తెలుసు. మోర్ దెన్ బీజేపీ ప్రాబ్లం లేదు. బీజేపీ వాళ్ళ రెగ్యులర్ వాళ్ళ సీట్లు వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు మరాఠా అజిటేషన్ చూడండి, అక్కడ కూడా మరాఠా అజిటేషన్ వాజ్ బాట్ ఇన్ ఎగ్జాక్ట్లీ బిఫోర్ ద ఎలక్షన్. దానికన్నా ముందు ఉండే, కానీ ఎలక్షన్ ముందు తీసుకొచ్చారు. కానీ ద వే ఫడ్నవీస్ హ్యాండిల్డ్ ఇట్, అది ఇంకో ఎపిసోడ్లో తీసుకోవాలి. ఫడ్నవీస్ వెళ్ళి ఒకటే వార్నింగ్ ఇచ్చాడు వాడికి, ఆ మనోజ్ జరాంగే వాడికి వార్నింగ్ ఇచ్చిన నెక్స్ట్ డే వాడు అజిటేషన్ విత్డ్రా చేసుకున్నాడు. వాడు చెప్పారు, నీకు డబ్బులు ఎవడిస్తున్నాడు, నీ ఎంట ఎవడున్నాడు మాకు తెలుసు, నిన్ను లోపల వేస్తే మళ్ళీ నువ్వు బయటికి రావు పిఎంఎల్ఏ కింద, నువ్వు మర్యాదగా అజిటేషన్ బంద్ చేసి వెళ్ళిపోమంటే నెక్స్ట్ డే ఫాస్ట్ అండ్ టు డెత్ అంతా పట్టేసి నింబు పాని తాగేసి వెళ్ళిపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనకు అందరికి తెలుసు ప్రకాష్ అంబేద్కర్, ఈ బీబీఏ ఆయన దగ్గర పార్టీ ఉంది ఒకటి. ఆ పార్టీ లాస్ట్ టైం సాయిగా చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ 12 కాన్స్టిట్యున్సీలో దే గాట్ మోర్ దెన్ 50,000 to 60,000 votes. కొన్ని కాన్స్టిట్యున్సీ అయితే 1,20,000 కూడా వచ్చింది. నాకు ఎగ్జాక్ట్లీ ఆ కాన్స్టిట్యున్సీ గుర్తులేదు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి నేను ఇంకా డేటాబేస్ ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది ఆ రిజల్ట్స్. దిస్ టైం ఏం చేశాను, వాడు వెళ్ళి నాకు 8 సీట్లు కావాలని అడిగిండు. ముందే అక్కడ ప్రాబ్లం, ఉద్ధవ్ థాకరే వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు, శరద్ పవార్, దాని నడుమిట్లో ఉన్న మిగిలిపోయిన ఉద్ధవ్ థాకరే పార్టీ, కాంగ్రెస్ వ్యవస్థలు ఎప్పుడు పట్టించుకోవట్లేదు అక్కడ. దానికోసం మనం చూసాం కదా, మిలింద్ దేవర్ ఎక్కడికి వచ్చేసారు, శివసేనకి వచ్చేసారు. బికాస్ అక్కడ ఫ్యూచర్ లేదు కాంగ్రెస్కి. ఒక టైం కాంగ్రెస్ యూస్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ మహారాష్ట్ర. కరెక్ట్. ఈ శరద్ పవార్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఇదే కాంగ్రెస్ కదా. అగేన్స్ట్ సోనియా గాంధీని ప్రధానమంత్రి చేయకూడదని చెప్పి ప్రొటెస్ట్ చేసిన మనిషి శరద్ పవార్. దానికోసం ఆయన పార్టీ పేరే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. మమతా బెనర్జీ ఆల్సో సేమ్ కేస్, తృణమూల్ కాంగ్రెస్. కానీ మహారాష్ట్రలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈయన బయటికి వెళ్ళండి అనుకోండి, ఈజ్ ఆల్రెడీ అనౌన్స్ హిస్ క్యాండిడేట్స్. ప్రకాష్ అంబేద్కర్ ఆయన ఒక 11 నుంచి ఫస్ట్ లిస్ట్లో 8 సీట్లు ఈజ్ ఆల్రెడీ అనౌన్స్డ్. శివసేన ఏమో 17 అనౌన్స్ చేసేసింది ఆల్రెడీ. వీళ్ళ ఓట్లు తినేస్తే బీజేపీ ఈజీగా లాస్ట్ టైం కానీ ఎక్కువ పంచే పర్ఫామ్ చేస్తారు బీజేపీ. ఒకటి, దే ఆల్రెడీ స్ప్లిట్ ఎన్సీపీ. చూడండి బీజేపీ స్ట్రాటజీ చూడండి ఎంత బాగా చేస్తున్నారు. అది అమిత్ షా కానీ ఎవరైనా కానీ చాణక్య మూవ్స్ ఇదంతా. ఫస్ట్ శివసేనని స్ప్లిట్ చేశారు. శివసేనకు 40% ఉంటే అనుకోండి, 30% ఓట్లు ఉంటే దాన్ని 15 చేసి పడేశాడు. నెక్స్ట్ అజిత్ పవార్ గుంజుకున్నాడు. సో ఎన్సీపీ ఓట్లు కూడా స్ప్లిట్ అయిపోయింది. మిగతా వాళ్ళని కాంగ్రెస్లోని కొంతమంది ఇక్కడ గుంజుకున్నారు, వాళ్ళ ఓట్ షేర్ కూడా పోయింది. అశోక్ చవాన్ ఇటువైపు వచ్చేసాడు కాంగ్రెస్ నుంచి. సో ఎవ్రీవేర్ వాళ్ళ ఆపోజిషన్గా ఉన్న దాంట్లో మనం ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఆపోజిషన్ యూనిటీ అంటాం. ఇండియా అలయన్స్ ఏంటి సాయి గారు, మీరు 10 పార్టీలకి 3% ఓట్లు ఉంటే 30% మీరు అందరు కలిస్తే 30% ఉంది బీజేపీని ఓడిపిస్తాను. అది కానీ జరగట్లేదు. 1+1 2 అనుకున్నారు. ఆ 30నే స్ప్లిట్ చేసేసాడు బీజేపీ వాళ్ళు వచ్చి. ఐ థింక్ మహారాష్ట్ర ఇస్ వన్ స్టేట్ ఇది చాలా బాగా చేశారు బీజేపీ గేమ్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఇంకా అంత ఇష్యూ ఎక్కడ లేదు వాళ్ళకి. ఇంకోటి కర్ణాటక ఉండే, కర్ణాటకలో వాళ్ళు జేడీఎస్ని గుంజుకున్నారు, ఇటువైపు అయిపోయింది, కర్ణాటక స్టోరీస్ ఫినిష్డ్. సో బీజేపీ అక్కడ ఆడిన గేమ్లో ఇప్పుడు ఉద్ధవ్ థాకరే ఆన్ ఇస్ ఓన్ ఈజ్ అనౌన్స్ 17 క్యాండిడేట్స్. ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మాకు సీట్లు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పరిగెత్తుకుని ఢిల్లీకి వెళ్ళారు ఇప్పుడు. ఎందుకంటే పాపం వాళ్ళు లోకల్గా డిసిషన్ తీసుకోలేరు. వాళ్ళు అక్కడ మేడం సంతకం పెడితేనే, మేడం స్టాంప్ పెడితేనే అవుతుంది. ఇప్పుడు ఏం జరగదు అక్కడ. ఖర్గే గారు అంతా ఓన్లీ పోస్ట్ మ్యాన్, అక్కడ పక్కన కూర్చుంటాడు ఆయన అంతే. సో ఈ ఉద్ధవ్ థాకరే ముంబై సౌత్ తీసుకోండి, థానే తీసుకోండి, రత్నగిరి, పర్బణి అంటే మన తెలంగాణ దగ్గర వస్తుంది ఇక్కడి నుంచి. అది కాకుండా ఉస్మానాబాద్, ఇప్పుడు దాని పేరు మాది కదా, దర్శేవ్. ముంబైలో వాళ్ళ క్యాండిడేట్స్ 4 వాళ్ళు రిటైన్ చేసుకున్నారు మళ్ళీ. సో దిస్ ఈజ్ వేర్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఎ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే చాలా మటుకు ఇంకా ప్లేయర్లు ఉన్నారు, నారాయణ రానే లాంటి కిలాడీలు ఇంకా పక్కన ఉన్నారు.
సో దిస్ విల్ డెఫినెట్లీ ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం ఇంత స్ప్లిట్, ముందు 4 ముక్కలు ఉన్న కేకు పిజ్జా ఇప్పుడు ఒక 10 ముక్కలు అయిపోయినాయి. సో ద విన్నింగ్ ఛాన్సెస్ ఆఫ్ బీజేపీ ఈజ్ ఇంక్రీజింగ్ బై ద డే. బీజేపీ, ఐఎమ్ నాట్ సేయింగ్ షిండే. బీజేపీకి లాస్ట్ టైం కూడా బీజేపీ పర్సంటేజ్ చూడండి, బీజేపీ పోటీ చేసిన సీట్లో బీజేపీ చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. ఉద్ధవ్ థాకరేకి ఇచ్చిన సీట్లో ఆయన చాలా మటుకు ఓడిపోయాడు. దట్ ఈస్ వన్ బీజేపీ రియలైజ్ దట్ ఉద్ధవ్ థాకరే ఈజ్ అ లయబిలిటీ. బాలాసాహెబ్ దాకా ఉన్న లెజెండ్ బాలాసాహెబ్ థాకరే, ఆయన ఉన్నప్పుడు డిఫరెంట్ కాంటెక్స్ట్ అండి. దాని తర్వాత లేటెస్ట్ మూవ్ చూడండి, ఎంబైనస్ నుంచి రాజ్ థాకరేని తీసుకున్నారు. రాజ్ థాకరే ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ ఉంది, కానీ వీ కెన్ యూజ్ హిమ్, దే కెన్ రియలీ యూజ్ హిమ్. కరెక్ట్. బికాజ్ ఆయన ఈజ్ ఆల్మోస్ట్ లైక్ బాలాసాహెబ్ థాకరే. చూడ్డానికి అట్లనే ఉంటాడు, మాట్లాడడం కూడా అట్లా ఉంటాడు. ఈజ్ అ బిగ్ వెరీ గుడ్ స్పీకర్, చాలా మంచిగా మాట్లాడతారు మరాఠీలో. బీజేపీ వాడిని వాడుకుంటాడు. ఇప్పుడు వాడికి ఏదో వచ్చే ఎలక్షన్లో మీకు ఒక రాజ్యసభ సీట్ ఇస్తాను, నువ్వు మా కోసం క్యాంపెయిన్ చేయమంటారు. సో ఎవ్రీవేర్ దే ఆర్ బ్లాక్డ్ ఇట్. అండ్ విత్ దిస్ లేటెస్ట్ మూవ్, ఎవరు అంబేద్కర్ లేటెస్ట్ మూవ్ తను ప్రకాష్ అంబేద్కర్, దట్ ఎంటైర్ అలయన్స్ ఇస్ ఫినిష్డ్. నేను ఎప్పుడు అనలైజ్ చేస్తాను, అది చూస్తుండే లాస్ట్ థ్రెట్ వాస్ ప్రకాష్ అంబేద్కర్. ఈ ఫీ అట్ కాంటెస్ట్ వాళ్ళ బీబీఏ పార్టీ వచ్చి వీళ్ళతో కలిసి ఉంటే మహావికాస్ అఘాడీతో, దెన్ బీజేపీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ట్రబుల్. మోర్ బీజేపీ, షిండే వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ట్రబుల్. ఓకే, ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు దే విల్ నౌ స్వీప్ మహారాష్ట్ర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.